గాలిపటం అనే సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు పూర్తయిందో చాలామందికి తెలియలేదు. కానీ ఏ రోజైతే ఫస్ట్ లుక్ మీ అందరి ముందుకు తీసుకొచ్చామో ఆ రోజు నుంచి నిన్న సెన్సార్ పూర్తి చేసుకునే నిన్నటి వరకు ప్రతిరోజు ఈ సినిమాకి సంబంధించి చాలా పాజిటివ్ వర్డ్స్ మేము వింటూ వచ్చాం. సినిమాకి సంబంధించి నిన్న సెన్సార్ పూర్తయిన తర్వాత మీ అందరికీ తెలుసు ఏ సర్టిఫికేట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి రీజన్ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, సినిమాలో హీరో హీరోయిన్ మధ్య చిన్న ఫిజికల్గా ఒక లిప్ లాక్ సన్నివేశం ఉందండి, అది వాళ్ళు తీసేయమన్నారు. అది సినిమా కథకి చాలా హెల్ప్ అవుతుందని, కథకి చాలా మలుపు అవుతుందని మేము అనుకున్నాం కాబట్టి అది పెట్టడం జరిగిందండి. సరే దాన్ని తీయము అనగానే మాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు వితౌట్ ఎనీ కట్స్ అండి. సో సెన్సార్ పీపుల్ మేము అనుకున్న దానికంటే ఫస్ట్ హాఫ్ వాళ్ళకి బాగా నచ్చుతుంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాము. కానీ వాళ్ళందరూ క్లైమాక్స్ని సెకండ్ హాఫ్లో ఐటీ కపుల్ ఉన్నారు సినిమాలో, వాళ్ళకు సంబంధించిన ట్రాక్ని 1కి 4 సార్లు మాతో చాలా చాలా బాగుందని చెప్పడం జరిగిందండి. ఆ పాజిటివ్ వైబ్రేషన్తోనే మేము మీ ముందు కలుసుకుంటున్నాం. ఇలా ఈ సినిమా ఈ నెల 8వ తారీఖు మీ ముందుకు రాబోతుందండి. నేను ముందు చెప్పినట్టుగానే ఈ సినిమా తప్పకుండా ఒక బోల్డ్ సినిమాని, సమాజానికి ఒక మిర్రర్ పెడితే దానిలో రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో క్యారెక్టర్లు కానివ్వండి, అందులో ఉన్న వాటి క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి అలా ఉంటాయండి. చాలా రియలిస్టిక్ అప్రోచ్తో వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఉంటుంది, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయండి. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని, మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయదని నేను నమ్ముతున్నానండి. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఫస్ట్ థింగ్, ఈ సినిమాకి మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఫస్ట్ నుంచి వచ్చింది. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ బీయింగ్ మై 5th ఫిలిం, ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. సో నాకు మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. సో ఇంకా మీట్ కూడా మీరు 100% ఇలానే సపోర్ట్ ఉండాలి, ఎందుకంటే ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం ఫర్ మై కెరియర్ అండ్ ఫర్ మీ. సో తప్పకుండా కొంచెం ఒక చిన్న ఇది చూసి ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది, డైలాగ్స్ చాలా బాగున్నాయి. తప్పకుండా ఇప్పుడుండే యూత్, ప్రజెంట్ జనరేషన్ కనెక్ట్ అయ్యేలాగా ఈ సినిమాలో ఉంటుందని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఎంత మంచి ఎలాంటి సినిమా చేసినా చిన్న కనెక్టివిటీ ఉండాలి. ఈ సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. సో క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. సో నేను ఈ సినిమా కథ చేయడానికి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్లో మెయిన్ రీజన్ అండి క్లైమాక్స్ అండి. నా క్లైమాక్స్ అంత బాగా ఇన్స్పైర్ చేసింది. సో సినిమాలో క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది, చాలా బోల్డ్గా ఉంటుంది. అండ్ సాంగ్స్ ఆల్రెడీ చాలా బాగా వచ్చాయి. సో ఆల్రెడీ రాకింగ్. సో సినిమా మ్యూజికల్గా కూడా చాలా బాగుంటుంది. సో ఆగస్ట్ 8th మీ ముందుకు వస్తున్నాం. ఫ్రైడే ఎల్లుండి 8th రిలీజ్ చేయబోతున్నాము. సో సెన్సార్ నాకు కూడా చాలా బాగుంది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో నిన్న సెన్సార్ అయిన దగ్గర నుంచి నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి, ఎల్లుండి సినిమా రిలీజు, ఏం టెన్షన్స్ లేవా, ఇది లేవా, ఏంటి ఇది అంటే నేను వాళ్ళకి ఫోన్లో ఒకటే చెప్పాను, నో టెన్షన్, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అని వాళ్ళకి చెప్పాను. సో అలాగే మీకు కూడా చెప్తున్నాను, సినిమా నో డౌట్ సినిమా గోయింగ్ టు బి బిగ్ హిట్. అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా ఈ సినిమా అనుకున్న టైంలో అనుకున్నట్టు చేయడానికి ముఖ్యంగా నాకు నా టెక్నీషియన్స్ అండి చాలా హెల్ప్. I am debuting with Galipatam, and I'm very happy to be a part of this film because it's a very different film, so I have no regrets whatsoever. Thank you to the entire team for being a very fun team, and my experience with the entire crew and the cast was amazing and will be remembered. గారు మన నవీన్ గారు చెప్పినట్టు రిజల్ట్తో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా తీసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా ఇది అవుతుంది, అదైతే నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. ఈ ఆడియోలో 5 పాటలు హిట్. ఏ తేరే మేరే సాత్ హో గయి బరసాత్, ఏ నాటి నాటి రాత్ బాగుందే బరాత్. ఫస్ట్ సాంగ్ ఆ విధంగా హిట్. పారు అయితే అమేజింగ్. ఈ ఆల్బంలో #1 సాంగ్. హే పారు పేరుకే జోహారు, పేరుకే నీ పేరు, పువ్వులే నీ తీరు, పూసాయే బంగారు. నెక్స్ట్ వన్ ధూమపానం చేసినోడు. నెక్స్ట్ వన్ ఏ అల్లా దగ్గరే. ఇక డించక్ అయితే ఫస్ట్ రిలీజ్ చేసాం. సో నెక్స్ట్ 8th సినిమా రిలీజ్ అవుతుంది ఎల్లుండి. మీరందరూ మాకు ఆశీర్వదించాలని, ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని ఆడియన్స్ని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.